హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ట్యాప్ చేయండి. ఈరోజు మనం కర్ణాటక స్పెషల్ బిసిబెల్లాబాత్ చేస్తున్నాం. ఫస్ట్ బిసిబెల్లాబాత్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ సోనా మసూరి రైస్, 1 కప్ కందిపప్పు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ నూనె, 4-5 ఎండుమిర్చి, 4 లవంగాలు, 8 మిరియాలు, దాల్చిన చెక్క 1 ఇంచ్, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు పావు కప్పు, ఇంగువ పావు టీ స్పూన్, ఎండుమిర్చి కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, వేరుశనగ పప్పులు 2 టేబుల్ స్పూన్, కాజు పావు కప్పు, బంగాళాదుంపలు పావు కప్పు, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆవాలు పావు టీ స్పూన్, ముక్కలు పావు కప్పు, కరివేపాకు, సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు 1 కప్పు, టమాటాలు 1 కప్పు, అలాగే ఇలికలుగా చేసినటువంటి పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి, నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, కొత్తిమీర, ములక్కాడలు 1 కప్పు. ముందుగా బియ్యం కందిపప్పు బాగా కడిగి 1 గంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లు వంపేసి ఒక ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన బియ్యం కందిపప్పు వేసి 5 కప్పు నీళ్లు పోసి 5 విజిల్లు వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. కందిపప్పు బాగా మెత్తగా ఉడికిపోవాలండి, పలుకులుగా ఉండకూడదు. ఈలోపు బిసిబెల్లాబాత్ పౌడర్ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్పై 1 నిమిషం పాటు వేగనివ్వాలి. తర్వాత లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క వేసి వేగనివ్వాలి. మంచి అరోమా వస్తుందండి. దీన్ని ఒక కప్లో తీసి పెట్టుకోవాలి. అలాగే ఎండుమిర్చి వేసి వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఒక కప్లో తీసి పెట్టుకోవాలి. అలాగే మినప్పప్పు, శనగపప్పు, బియ్యం వేసి మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. మసాలా కోసం అన్నీ సపరేట్గా వేయించుకుంటేనే బాగా టేస్ట్ అండ్ మంచి అరోమా వస్తుందండి. బాగా వేగిన తర్వాత ఒక కప్పులో తీసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసి వేగనివ్వాలి. ఈ మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలండి, లేదంటే నల్లగా మారి టేస్ట్ మారిపోతుంది. 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ వేసి కూడా మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. చాలా మంచి అరోమా వస్తుందండి. ఇవన్నీ ఒక కప్లో తీసుకొని బాగా చల్లార్చాలి. చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 2 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక కాజు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇక వేరే కప్లో తీసుకోవాలండి. అందులోనే వేరుశనగ పప్పులు వేసి 1 నిమిషం పాటు వేయించాలి. ఇందులోనే తరిగిన క్యారెట్ పావు కప్పు, బీన్స్ పావు కప్పు, బంగాళాదుంపలు పావు కప్పు, ములక్కాడలు పావు కప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అవైలబుల్లో ఉన్న వేరే కూరగాయలు ఏవైనా కూడా వేసుకోవచ్చండి. గుమ్మడికాయ కానీ, బఠానీ గింజలు, క్యాప్సికమ్, గోబీ, బ్రోకోలీ ఇలాంటి ఏవైనా వేసుకోవచ్చండి. 1 నిమిషం పాటు మూత పెట్టి వేయించి బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో 1 అరకప్పు నీళ్లు వేసి వెజిటబుల్స్ అన్నీ 80% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి పావు టీ స్పూన్ ఆవాలు వేసి కరివేపాకు, ఎండుమిర్చి, చీలికలుగా చేసిన 4-6 పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. అందులో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అందులోనే టమాటా ముక్కలు వేసి వేయించాలి. 1 అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వేయించాలి. వేగాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కారం వేసి వేయించాలి. స్టవ్ ఆపి పక్కన పెట్టాలండి. ముందుగా మనం ఉడికించుకున్న బియ్యం కందిపప్పుని గరిటెతో స్లోగా వీడియోలో చూపించినట్టుగా మ్యాష్ చేసుకోవాలండి. బాగా మెత్తగా ఉంటేనే బిసిబెల్లాబాత్ చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయండి. ఇందులో ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్ టమాటో మిక్స్చర్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే ఇందులో ముందుగా నానబెట్టినటువంటి 1 కప్పు చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 అరకప్పు నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా పొంగు వచ్చే టైంలో మనం ముందుగా చేసుకున్నటువంటి బిసిబెల్లాబాత్ మసాలా పౌడర్ని 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలపాలండి. పులుపు తగ్గడం కోసం 1 ముక్క బెల్లం కూడా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్.
ముందుగా ఉడికించి మ్యాష్ చేసుకున్నటువంటి కందిపప్పు అన్నం మిక్చర్ని వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో దీన్ని స్టిర్ చేస్తూ 1 నిమిషం పాటు ఉడకనివ్వాలండి. హై ఫ్లేమ్ అయితే కింద మాడిపోయే ఛాన్స్ ఉందండి. వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. కర్ణాటక స్పెషల్ టేస్టీ హెల్తీ రైస్ డిష్ బిసిబెల్లాబాత్ రెడీ అయిపోయిందండి. బిసిబెల్లాబాత్లో చాలా ప్రోటీన్ కంటెంట్ ఉంటుందండి. అలాగే చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో. పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా హెల్దీ అండి. గ్లూకోజ్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈజీలీ డైజెస్టబుల్ కూడా అండి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా అడ్వైస్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.